హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ ఎస్కేఎన్ మణికంఠ, కుసుమ హాస్పిటల్స్ రాజమండ్రి అండి. ముందుగా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మనకు కంప్లీట్‌గా 1 ఇయర్ నిండే వరకు కూడా పిల్లలకి షుగర్ గానీ, పులుపు గానీ, కారం గానీ ఏమీ తగలకుండా పెట్టుకోవాలండి. ఎందుకు అంటే, మీరు ఇవేమన్నా కలిపితే మనకి తీపి బట్టి బ్రెయిన్ గ్రోత్ అనేది, దాని తర్వాత ఉప్పు, కారాలనేది కడుపులో ఇబ్బంది రావడం అనేది, లేదంటే కిడ్నీ మీద, లివర్ మీద భారం పడి పిల్లలనేది ఇబ్బంది పడతారండి. సో, పిల్లలకి 1 ఇయర్ నిండే వరకు కూడా ఇవేమీ కలపకుండానే పెట్టుకోవాలండి. సో, ముందుగా చెప్పినట్టు సగ్గుబియ్యం జావ ప్లెయిన్‌గా అలవాటు చేసి బానే పడిందంటే సెకండ్ సిట్టింగ్‌లో ఈవినింగ్ టైమ్ అలవాటు చేసుకుంటారండి. రాగి జావ అండి. రాగి జావ వచ్చేసి మనం తయారు చేసుకునే పిండి డైరెక్ట్‌గా పెట్టకూడదండి. రాగులనేది సెపరేట్‌గా మీరు తీసుకొని, దాన్ని ముందు చెప్పుకున్నట్టే మనం రాత్రంతా నానబెట్టుకొని, దాని తర్వాత అవి మొలకలొచ్చిన తర్వాత దాన్ని ఆరబెట్టి బానే ఉన్నాయంటే దాన్ని మనం ఫ్రై చేసుకొని, అప్పుడు దాన్ని పొడి కొట్టుకునే పెట్టాలి తప్ప, డైరెక్ట్‌గా మనం పెద్దవాళ్ళం చేసుకున్న పొడి వాడకూడదండి. సో, దీన్ని కూడా ఇనీషియల్‌గా మనం చెప్పిన టైంలో పెట్టుకొని, కొంచెం కొంచెంగా స్టెప్ వైస్‌గా పెంచుకుంటా పడిందన్న దెబ్బ వరకు పిల్లలకి పెంచుకుంటా వెళ్ళొచ్చండి.